Hi, good evening, all. So, in last class, we have already completed how to take the cold backup. మన లాస్ట్ క్లాస్లో కోల్డ్ బ్యాకప్ డేటాబేస్ యొక్క కోల్డ్ బ్యాకప్ ఎట్లా తీసుకోవాలనేది చూసాం. సరే, మీకు ఇంకా ఈజీగా సింప్లిఫైడ్గా కొంచెం అండర్స్టాండబుల్గా ఉండటానికి మనం బ్యాకప్ తీసుకునే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలి. జస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనకి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సర్వర్కి కనెక్ట్ అయ్యాం. సర్వర్కి కనెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ మనం ఏం చేస్తాం, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా ఫస్ట్ మీకు ఒక కమాండ్ చెప్పాను. ఇది ఓఎస్ లెవెల్ కమాండ్. అంటే మీరు ఓఎస్ దిస్ ఇస్ కాల్డ్ ఓఎస్ లెవెల్ కమాండ్, ps-f-pipeline. దిస్ ఇండికేట్స్ హౌ మెనీ డేటాబేసెస్ ఆర్ రన్నింగ్ ఇన్ ద సర్వర్. ఆ డేటాబేస్లో మీకు ఆ సర్వర్లో ఎన్ని డేటాబేస్లు రన్నింగ్లో ఉన్నాయి చూపిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, ఒకవేళ అంటే ఇది మన టెస్టింగ్ పర్పస్ కాబట్టి డేటాబేస్ ఆఫ్లో ఉంది. దాంతోపాటు మీకు అసలు ఏం డేటాబేస్ ఉందో కూడా మీ మైండ్లో ఉంది, ఎందుకంటే రోజు చూస్తున్నారు కాబట్టి. ఒకవేళ ఇది కొత్త సర్వర్, డేటాబేస్ సర్వర్ కొత్తది అనుకుందాం. మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక ఐపీ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి చెక్ చేయమన్నారు. ఫస్ట్ ఇలా వచ్చింది మీకు. అప్పుడు మీరు ఏం చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా, భయపడకుండా దీంట్లో ఉన్న డేటాబేసెస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆల్రెడీ నీకు ఒకటి చెప్పాను. వరా ట్యాబ్లో మనకి ఆల్రెడీ క్రియేటెడ్ డేటాబేసెస్ యొక్క లిస్ట్ ఉండిద్ది అని చెప్పాను. క్యాట్ స్పేస్ ఈటీసీ స్పేస్ వరా ట్యాబ్. ఓకేనా? ఇక్కడ ఇదంతా కామెంట్ ఏంటంటే ఆ ఫైల్ గురించిన ఇన్ఫర్మేషన్. ఈ వరా ట్యాబ్ అసలు ఏం చేసిద్ది, దిస్ ఫైల్ యూజ్డ్ టు ఒరాకిల్ యూటిలిటీస్, దిస్ ఫైల్ యూజ్డ్ బై ఒరాకిల్ యూటిలిటీస్. దీని గురించి కొంత ఇంట్రడక్షన్ అనమాట. ఇది కావాలంటే మీరు చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఇది వచ్చినాయి కదా, కామెంట్ లేకుండా ఉన్నాయి కదా, ఇవి డేటాబేసెస్. యాక్చువల్గా వార్సిల్ అనే ఒక డేటాబేస్ ఉంది, తర్వాత విలియం అనే ఒక డేటాబేస్ ఉంది, టెస్ట్ డిబి అనే ఒక డేటాబేస్ ఉంది. ఇవన్నీ కూడా డేటాబేసెస్. ఇప్పుడు మనం కోల్డ్ బ్యాకప్ పెర్ఫామ్ చేయాలి. అప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి, ఫస్ట్ డేటాబేస్ యొక్క సైజ్ ఎంత ఉందో చూసుకొని ఆ డేటాబేస్కి సైజుకి తగ్గట్టుగా మనకి ఖాళీ స్పేస్ ఎక్కడ ఉంది, దట్ మీన్స్ టోటల్ సైజ్ ఆఫ్ ది డేటాబేస్ యూనిట్ టు నో. ఇది లాస్ట్ క్లాస్లో మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు. సో ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ కొంత బ్యాకప్ రిలేటెడ్ మీకు ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు జెన్యున్గా మన రియల్ టైంలో అసలు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అది మీకు ఇప్పుడు చెప్తున్నా. df-h అనే కమాండ్ వాడతాం. ఇక్కడ df-hలో ఇది మనం టెస్టింగ్ పర్పస్కి క్రియేట్ చేసాం కాబట్టి మీకు టోటల్గా ఒక డిస్క్ ఉంది. అంటే ఇది మౌంట్ పాయింట్, సింగిల్ మౌంట్ పాయింట్ ఉంది. కానీ రియల్ టైంలో మీకు U01 ఉండిద్ది, U02 ఉంటుంది, U03 ఉంటుంది. మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉంటే అవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా? రియల్ టైంలో ఇది ఒక్కటే కాదు, చాలా ఉంటాయి. సో దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డేటాబేస్ ఎక్కడైనా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ స్లాష్లోనే కాదు, డేటాబేస్ U02లో సేవ్ చేయొచ్చు, U03లో సేవ్ చేయొచ్చు, దట్ మీన్స్ క్రియేట్ చేయొచ్చు. సరే, మీకు టెస్టింగ్ పర్పస్కి అంతంత పెద్ద సర్వర్లు ఇస్తే డౌన్లోడ్, అప్లోడ్ ఇదంతా టైం వేస్ట్ కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఉండేదానికి ఒక మౌంట్ పాయింట్ మ్యాక్సిమం 50 GB తీసుకున్నా. 50 GB మ్యాక్సిమం 50 GB తీసుకొని దీన్ని మనం ఏం చేసాం, దీంట్లోని U01 నేను క్రియేట్ చేసుకున్నా. అంటే కావాలంటే మీరు చెక్ చేసుకోవాలంటే CD స్లాష్ అంటే ఇది ఒక మౌంట్ పాయింట్. దీంట్లో మనం LSF-LRTH ఇచ్చినప్పుడు దీంట్లో మనకు కనపడతా ఉంటుంది. ఇదిగో U01 ఉంది, U02 ఉంది, ఇవన్నీ ఫోల్డర్స్. నేను ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నా విడివిడిగా, U01, U02, U03. అలాగని మీకు ఇక్కడ కనిపించాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మీకు U01, U02 కనిపించాల్సిన పని లేదు. U01 ఇక్కడ వరాడేటా యాప్ సాఫ్ట్స్, అలాగే U02 ఇది డేటాబేస్ నేమ్, U03 ఇది ఇట్లా. ఓకేనా?
సో ఫైనల్గా మీకు DF-Hలో రిజల్ట్ వచ్చినా రాకపోయినా లోపల ఆ ఫోల్డర్స్ ఉంటే సరిపోతుంది మనకి. U01, U02, U03. సార్ ఎట్లా కాదు, మరి నేను కొత్తది ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ మీరు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫోల్డరు మీరు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు U01, U02, U03 ఇవన్నీ ఎట్లాగైతే మెయిన్ ఫోల్డర్స్ ఉన్నాయో ఈ ఫోల్డర్కి ఏ పర్మిషన్స్ ఉంది చూడండి ఇక్కడ. ఒరాకిల్ ఓ ఇన్స్టాల్ అంటే ఒరాకిల్ యూజర్, కంప్లీట్గా దీని మీద ఒరాకిల్ యూజర్. ఇది కూడా అంతే, కంప్లీట్గా దీని మీద ఒరాకిల్ యూజర్ పర్మిషన్స్. ఇది ఒరాకిల్ యూజర్ పర్మిషన్స్. ఇప్పుడు డేటాబేస్కి కనెక్ట్ అవుదాం, ఏదో ఒక డేటాబేస్ కనెక్ట్ అవుదాం. డాట్ స్పేస్ ఒరా ఈఎన్వి, నేను ఓఆర్సిఎల్ డేటాబేస్ తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత SQL ప్లస్ సిసిఆర్సిస్ DBA, ఇప్పుడు స్టార్టప్ కమాండ్ ఇస్తాం. స్టార్టప్ సో ఫైనల్గా కోల్డ్ బ్యాకప్ అవనివ్వండి, హాట్ బ్యాకప్ అవనివ్వండి, సో బ్యాకప్ అనే కాన్సెప్ట్ వచ్చి ఆ బ్యాకప్ అనే టాపిక్ వచ్చినా లేదా బ్యాకప్ అనే టాస్క్ వచ్చినా కూడా సో మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు అసలు డేటాబేస్ ఎంత సైజు ఉంది, హౌ మచ్ సైజ్. డేటాబేస్ సైజ్ మనకి ఎప్పుడైనా కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే అన్ని డేటా ఫైల్స్ యొక్క సైజ్ని ప్లస్ కంట్రోల్ ఫైల్స్ సైజ్ని రీడ్ లాగ్ ఫైల్ సైజ్ని ఈ మూడింటిని తీసుకొని టోటల్ సమ్ చేస్తే వచ్చే రిజల్టే మనకి డేటాబేస్ యొక్క సైజు, అంటే టోటల్ సైజ్ ఆఫ్ ది డేటాబేస్. సో సమ్ ఆఫ్ ది డేటాబేస్, ఇప్పుడు ఓన్లీ డేటా ఫైల్స్ బేస్డ్ ఆన్ ది డేటా ఫైల్ సైజ్, మ్యాక్సిమం డేటా ఫైల్స్ ఎక్కువ కెపాసిటీ అంటే ఎక్కువ సైజులో డేటా ఫైల్సే కన్ఫర్మ్ చేస్తాయి డేటాబేస్ యొక్క సైజుని. సో కాబట్టి మనం DB_data_ ఫైల్స్ నుంచి సమ్మరీ తీసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే చూడండి, సెలెక్ట్ సమ్ ఆఫ్ బైట్స్ డివైడెడ్ బై 1024 మళ్ళీ 1024 యాజ్ size in MB, total size in MB, from DB_data_files. టోటల్ ఎంత ఉంది సైజు డేటాబేస్ డేటా ఫైల్స్ మొత్తం కూడా అన్నీ కలిపితే 2140 MB టోటల్ సైజ్ అంటే 2.1 GB అని అర్థం. ఇట్లా కాదు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సార్ నాకు ఈ కమాండ్ ద్వారా కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, లొకేషన్ కనుక్కోవాలి. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ విడాల డేటా ఫైల్, ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అయ్యి ఇక్కడ CD కమాండ్ వాడి ఈ పాత్లోకి ఎంటర్ అవ్వాలి. ఎక్కడి వరకు, ఇక్కడ వరకు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లిస్ట్ చెక్ చేసుకోవాలి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఇది మొత్తం కూడా DU_-SH, ఇక్కడ 2.7 GB చూపిస్తుంది కదా, ఎందుకని మనం ఇందాక ఓన్లీ డేటా ఫైల్స్ ఒక్కటే చెక్ చేసాం. ఇప్పుడు కావాలంటే DU-H చేసి DBF ఇచ్చాం అనుకోండి, ఇక్కడ ఓన్లీ DBF ఫైల్స్ మొత్తం చూపిస్తుంది సమ్మరీ. సో DU అంటే డిస్క్యూటిలైజేషన్, S అంటే సమ్మరీ, H అంటేనేమో హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. హ్యూమన్ రీడబుల్ అంటే ఏంది, MB, KB, GB అట్లా. సరే ఇప్పుడు టోటల్ సైజు టోటల్ 2.7 GB ఉంది. ఇప్పుడు మనకి 2.7 GB సర్వర్లో ఎక్కడైనా సరే, మీకు U01లో ఉందా, U02లో ఉందా, ఇదంతా సంబంధం లేదు. మీకు ఆల్రెడీ ఒక సర్వర్లో ఇంకా అవైలబుల్ ఎంత ఉంది, 20 GB అవైలబిలిటీ ఉంది. సో 20 GB అంటే ఎంత, డేటాబేస్ బ్యాకప్ ఎంత ఉంది, మన మహా అయితే మొత్తం 3 GB లోపు ఉంది. సో వీఆర్ గుడ్ టు ప్రొసీడ్ విత్ ద బ్యాకప్ ప్రాసెస్. వీఆర్ గుడ్ టు ప్రొసీడ్ విత్ బ్యాకప్ అంటే బ్యాకప్ టాస్క్ మనం కంప్లీట్ చేయడానికి మనకు కావాల్సినంత ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి సర్వర్లో వీఆర్ గుడ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తా, దేంట్లో బ్యాకప్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తా. అది ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు U01లోకి వెళ్ళాను, ఇక్కడ
ఎంకేడిఐఆర్ U01లో నుంచి ఎంకేడిఐఆర్ కోల్డ్ బ్యాకప్ అంటే ఇదే టైటిల్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మనం చేస్తున్న యాక్టివిటీ కాబట్టి ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, మనకి ఈజీగా గుర్తుండేదానికి విత్ డేట్తో సహా పెట్టుకుంటే జస్ట్ ఆ బ్యాకప్ ఏ రోజు తీసుకున్నాము ఎప్పుడు అనేది మీకు ఒక ఐడియా కోసం అనమాట. బ్లైండ్గా కోల్డ్ బ్యాకప్ అని కాకుండా ఒక టైం స్టాంపు. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ అయింది లేదు కన్ఫర్మ్ చేసుకోవాలి. క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత పాత్ చూసుకోవాలి. U01 కోల్డ్ బ్యాకప్. సో ఆల్రెడీ I told you in previous class, before going to the backup, just you need to identify all the data files and control files and redo log files location. So to find that, what is the commands which we are using? Select name from vdala data file. This will indicate all the files of the data files, database data files. Select name from vdala control file. It will give locations of control files. Select member from vdala log file. ఓకే. ఇప్పుడు టోటల్‌గా నాకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏందంటే ఇక్కడి వరకు కామన్‌గా ఉంది పాత్. సో ఇవన్నీ కూడా ఏ ఫోల్డర్‌లో సేవ్ అయిపోయినాయి? ఓఆర్‌సీఎల్ అనే ఫోల్డర్‌లో readlog3, readlog2, readlog1, ఒక్క కంట్రోల్ ఫైల్ 2 మాత్రం వేరే లొకేషన్‌లో ఉంది. మిగతా అవన్నీ కూడా ఒకటే ఫోల్డర్‌లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయి ఈ మెయిన్ ఫోల్డర్‌లో ఈ పాత్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళటం అంటే మీనింగ్ సిడి, చేంజ్ డైరెక్టరీ. దిస్ ఈస్ కాల్డ్ నావిగేషన్. లైనక్స్ కమాండ్స్ ద్వారా నావిగేషన్. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఫైల్స్ అన్నీ కూడా ఈ ఫైల్స్ లొకేషన్లో ఉన్నాయి. ఓకేనా? readlog1, readlog2, readlog3, సిస్టమ్, టెస్టింగ్, అండు, ఇవన్నీ .dbfలు మొత్తం ఇవన్నీ కూడా డేటాబేస్కి సంబంధించి. ఇవి వేరే దానికి సంబంధించి. జస్ట్ మన మెయిన్ పాత్ ఏంటి ఇంపార్టెంట్ది ఓఆర్సిఎల్ వరకు. ఆ ఓఆర్సిఎల్లో మనకి డిస్ప్లేలో చూపించిన ఫైల్స్ అన్నీ కూడా ఇవి మాత్రమే. ఈ ఫోల్డర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఫోల్డర్స్తో మనకు సంబంధం లేదు. కంట్రోల్ ఫైల్ అన్లాగ్ లాగి తర్వాత డేటా ఫైల్. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ సిపి అంటే కోల్డ్ బ్యాకప్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డేటాబేస్ని షట్ డౌన్ చేయాలి. నౌ అగైన్ కనెక్ట్ టు ద డేటాబేస్ and do the shut down immediate కమాండ్ ఇద్దాం. ఈలోపు ప్రాక్టీస్ అంటే మానిటరింగ్ పర్పస్కి ఇంకొక విండో ఓపెన్ చేస్తాను నేను. డూప్లికేట్ తీసుకొని డేటాబేస్ షట్ డౌన్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్యాకప్ ఫోల్డర్ ఉంది కదా, అది ఓపెన్ చేసి పెట్టుకుంటా. కోల్డ్ బ్యాకప్ ఫోల్డర్. ప్రజెంట్ ఫైల్స్ ఏమి లేవు, టోటల్ జీరో. ఇక్కడ టోటల్ 0 ఫైల్స్ ఉన్నాయి. కోల్డ్ బ్యాకప్ అనే ఫోల్డర్లో టోటల్ 0 ఫైల్స్ ఉన్నాయి. ఇలా పక్కన ఎందుకు పెట్టుకున్నామంటే మనం మానిటరింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మెయిన్ విండో. ఇప్పుడు డేటాబేస్ షట్ డౌన్ అయిపోయింది. మీరు రీకన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ కమాండ్ వాడచ్చు. psf నో డేటాబేస్ ఇస్ రన్నింగ్. నౌ ఇక్కడ మనకి సిపి అనే కమాండ్ వాడాలి. ఫస్ట్ .dbf డేటా ఫైల్స్ మొత్తం .dbf అంటే dbfతో ఉన్న ఫైల్స్ అన్నీ. .log అంటే లాగ్ ఫైల్స్ మొత్తం. .ctl అంటే కంట్రోల్ ఫైల్స్ అన్నీ. అవన్నీ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కౌంట్తో సంబంధం లేదు. చివరిలో dbf వచ్చిన ఫైల్స్ అన్నీ కూడా కావాలి. చివరిలో .log వచ్చినవి అన్నీ కావాలి. చివరిలో .ctl వచ్చినవి అన్నీ కావాలి. ఇప్పుడు -d అంటే డెస్టినేషన్ పాత్. U01 కోల్డ్ బ్యాకప్. దాంతోపాటు మీకు -v అని చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్లో. -v ఎందుకంటే ఆ విజిబిలిటీ కోసం. -v అంటే ఏ ఫైల్ ఎప్పుడు కాపీ అవుతుంది, ఒక ఫైల్ తర్వాత ఒక ఫైల్ కాపీ అవుతుందని చెప్పే కదా. -v ఇచ్చి ఎంటర్ కొట్టాలి, అంతే, సింపుల్.
ఒక్కొక్కటి కాపీ అవుతూ ఉంటుంది. కాపీ అయిన ఫైల్ ఇక్కడికి వచ్చేస్తాయి ఇటువైపుకి. ఇంతకుముందు మీకు టోటల్ జీరో ఉంది కదా, ఇప్పుడు టోటల్ 512 MB, అంటే ఒక ఫైల్ 512 MB, హాఫ్ జీబీ వచ్చేసింది అవతలకి. సిసాక్స్, ఫస్ట్ సిసాక్స్ వచ్చేసింది. అట్లాగా మీకు ఒక ఫైల్ తర్వాత ఒక ఫైల్, ఒక ఫైల్ తర్వాత ఒక ఫైల్ కాపీ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ పెర్ఫార్మ్ ద కోల్డ్ బ్యాకప్ ఇన్ రియల్ టైం. కంపల్సరీగా రియల్ టైంలో ఈ స్టెప్సే ఫాలో అవుతాం. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇంక ఇవే. సో వన్స్ అగైన్ ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో కాపీ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, కోల్డ్ బ్యాకప్ అయినా ఏదైనా సరే ఒక బ్యాకప్ అనే టర్మ్ మీకు వచ్చిందంటే టాస్క్లో, ఫస్ట్ మీరు ఏదైతే బ్యాకప్ టాస్క్ డేటాబేస్ మీద పెర్ఫామ్ చేస్తున్నారో ఆ డేటాబేస్ యొక్క సైజ్ తెలుసుకోవాలి. ఓకే, డేటాబేస్ సైజ్ ఎంత ఉంది, 20 GB ఉందా, లేకపోతే 2 GB ఉందా, 100 GB ఉందా చూసుకొని, ఓకే, సో మనకు బ్యాకప్కి సంబంధించింది ఏదన్నా ఖాళీ స్పేస్ అంటే U01లో కానీ U02లో కానీ, లేకపోతే వాళ్ళు ఒక సపరేట్గా ఒక బ్యాకప్ అనే ఫోల్డర్ ఇచ్చారనుకోండి, మౌంట్ పాయింట్ బ్యాకప్ అని వాళ్ళే ఇస్తే, అంటే ఐ మీన్ లైనక్స్ అడ్మిన్ వాళ్ళే మనకు ఒక బ్యాకప్ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుంచితే ముందుగానే, దాంట్లో ఎంత ఖాళీ స్పేస్ ఉందో చూసుకోవాలి. ఓకే, డేటాబేస్లో 100 GB డేటాబేస్, ఇక్కడ మనకు 110 GB ఖాళీ ఉంది. ఓకే, గుడ్. అట్లా కాకుండా యాజ్ ఇట్ ఈస్ 100 to 100 ఉంది అనుకోండి, సేఫ్ సైడ్ కోసం డేటాబేస్లో ఈక్వల్గా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, తక్కువ ఉండకూడదు. కాకపోతే జనరల్గా ఏంటంటే కాపీ చేసేటప్పుడు ఒక 5% మనది ఖాళీ స్పేస్ ఉండేటట్టే చూసుకోవాలి, కంప్లీట్గా ఆక్యుపై అవ్వకుండా. మీకు కావాల్సినంత ఫ్రీ స్పేస్ ఉంది, తర్వాత లొకేషన్స్ తెలుసు, దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ బ్యాకప్. సింప్లీ కోల్డ్ బ్యాకప్ అంటే సిపి, కాపీ పేస్ట్ కమాండ్. సింపుల్గా కాపీ పేస్ట్నే కోల్డ్ బ్యాకప్ అంటాం. ఇక్కడ మనం వాడే కాపీ పేస్ట్ ఉంది కదా, సో సేమ్ కమాండ్ లైనక్స్లో సిపి అనే కమాండ్ వాడతాం. సిపి కమాండ్ ఫార్మాట్ వచ్చేసి సిపి తర్వాత ఫైల్ నేమ్స్ అన్నీ కూడా స్పేస్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఫైల్స్ అయినా, 100 ఫైల్స్ అయినా సరే, సిపి తర్వాత ఒక్కొక్క ఫైల్కి ఒక స్పేస్ గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత చివరిలో -d పెట్టారంటే మీనింగ్ ఏంటంటే ఇంకా అక్కడితో ఫైల్ సెలక్షన్ అయిపోయిందని అర్థం. -d వస్తే మీనింగ్ ఏంటంటే ఓకే, ఇంకా నేను డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాను మీనింగ్. సెండ్ టు -d తర్వాత మనకు కావాల్సిన ఫోల్డర్ పేరు పూర్తిగా ఇచ్చేసి, ఆ తర్వాత -v ఇస్తే మీనింగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు మానిటర్, అవి ఒక ఫైల్ తర్వాత ఒక ఫైల్ కాపీ అవుతున్నాయి లేదా చూసుకోవడానికి మాత్రమే -v వాడతాం. -v వాడకపోతే ఫైల్స్ అన్నీ కాపీ అయ్యేదాకా అది ఖాళీగా అంతే చూపించింది. తర్వాత లాస్ట్లో కంప్లీట్ అని పడటం అంటే ఏంటి, నెక్స్ట్ $, కనబడి నెక్స్ట్ విండో ఇట్లా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కదా, అగైన్ ఇఫ్ యూ సీ ద డాలర్ ప్రాంప్ట్, అప్పుడు మీకు ఆ కమాండ్ కంప్లీట్ అయినట్టు, అంటే కాపీ కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడ మీకు క్రాస్ వెరిఫై చేసుకున్నా కూడా ఫైల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. యాడ్ అయినా చూడండి, టోటల్ 2.1 GB కాపీ అయింది. ఇప్పటికి 2.1 GB కాపీ అయింది, ఇంకా కాపీ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద రివిజన్ పార్ట్ రిగార్డింగ్ కోల్డ్ బ్యాకప్.